ఎంఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అరుణమ్మ దేవరకద్ర నియోజకవర్గంలోని శ్రీ 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 కురుమూర్తి స్వామి వారిని మెట్లగుండా వెళ్లి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తదనంతరం పాత్రికేయుల సమావేశంలో అరుణమ్మ గారు మాట్లాడుతూ శ్రీ 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 కురుమూర్తి స్వామి వారి దయతో ప్రజలు నన్ను పార్లమెంటుకు పంపారని, శ్రీ 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 కురుమూర్తి స్వామి వారి దయతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయదుందుబి మోగిస్తుందని తెలియజేశారు. ఫోన్ పెట్టి కురుమూర్తి వాస గోవింద ఏడుకొండలవాడ ఎర్రమడ గోవింద కురుమూర్తి వాస గోవింద గోవింద శ్రీరమణ గోవింద కురుమూర్తి వాస గోవింద. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఆన్నానగర్లోని శ్రీ పోచమ్మ పెద్దమ్మ ఎల్లమ్మ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు 54 హోమగుండాలతో నిర్వహించిన మహా సుదర్శన హోమం మరియు శ్రీనివాస కళ్యాణంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పాల్గొనడం జరిగింది. భక్తులందరూ చెప్పాలండి, ఆవాహనం నజానామి. కుబీర్ మండల కేంద్రంలోని 2వ పండరీపురంగా ప్రసిద్ధిగాంచిన విఠలేశ్వర దేవాలయం నందు తాళ సప్తమి మహోత్సవ వేడుకల్లో పాల్గొని విఠలేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ పూజలు నిర్వహించి వేద పండితుల చేత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాళ భజన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ పాండురంగాయ నారాయణాయ వాసుదేవాయ గోవిందాయ హరే పరమాత్మనే గణపతినాశాయ గోవిందాయ నమో నమః. మహాలక్ష్మీ విఘ్నేశ్వరపత్ని దివ్యై కన్నో లక్ష్మీ ప్రచోదయాత్. कुमारी विद्येदी प्रचोवाम इंद्रजी काचे बेटी सर्वम आलेगा चंडीवाय भीमा उज्जवली जगाम हरे भजे देव जय पांडुरंगा हरि पांडुरंगा कुमारी वल्लभ राई से वल्लभ भावी जिनगा जय 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 तुलसी माला गला कर देवगी कादी वासे पीतांबर कस्तूरी ललाटी देव सुरवर नित्य एटी बेटी गरुड़ा हनुमंत पूजे उगेरा जय देव जय पांडुरंगा पांडुरंगा कुमारी वल्लभ राई से वल्लभ पावी जय
आषाढ़ी कार्तिकी दत्तात्रेयति साधनयति चंद्रभागे वाले स्नानं करते दर्शनयामासे कन्या होयामुखे देशवासी नाम देव भावे ओवायिते जय देव वल्लभरायिते वल्लभभावेश्वर जय देव जय देव। మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలంలోని ఆలియాబాద్ ఎక్స్ రోడ్ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పుష్కర కుంభాభిషేకం ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఆలయ ధర్మకర్త పల్లె జ్యోతిరాములు గౌడ్ మాట్లాడుతూ 13 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నిత్యం స్వామివారి అభిషేకములు సత్యనారాయణ కథ నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారిని సంప్రదించి ఆయన యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి. ప్రతిరోజు కూడా 1 నుంచి 5, 10 అట్లాగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి వారము కూడా వందలాది మంది వచ్చి సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రపడుతున్నారు. అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు జరుగుతూ ప్రతి నిత్యము కూడా అన్నదానాది విశేష కార్యక్రమాలు, ప్రతి పౌర్ణమికి కూడా దేవాలయం తరపు నుంచి విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరగబడుతున్నాయి. ఎవరైనా భక్తులు వచ్చి ఈ యొక్క క్షేత్రానికి మనకి దేవాలయం మన ఒక సిటీకి చాలా దగ్గరలో ఉంది కనుక ఈ యొక్క దేవాలయ దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా తిరుమలాపురం వాస్తవ్యులు సత్యనారాయణ దేవాలయం నిర్మించాల్సిందిగా నాకు సూచించారు. అతని సలహా ప్రకారము ఈ దేవాలయ నిర్మాణము ఈ ఇన్వెస్ట్మెంట్ తప్పతి కదా అరుణ్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో మరియు ఈయన మన హంపి విరూపాక్ష విద్యాధీశ్వర్ల భారతీ స్వాముల వారి హస్తములతో శంకుస్థాపన చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. మరియు భక్తులందరికీ నిత్య వ్రతాలు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటకు వీలు కల్పించాము 360 రోజుల్లో. మరియు ఎవరైనా భక్తులు ప్రతి పౌర్ణమికి అన్నదానం మేమే సొంతంగా దేవాలయం తరఫున పెడుతున్నాము. దాతలు ఎవరైనా చేయించుకుంటే కూడా అలా కూడా చేయించి పెట్టేస్తున్నాము. సామూహిక వ్రతములు ఇక్కడ చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయని భక్తులు అనుకుంటున్నారు. దాని ప్రకారమే చేస్తాము. మీరు ఈరోజు తీసిన ఈ వీడియోలు కూడా వాళ్ళవి ఉన్నాయి. ప్రతిరోజు కార్తీక మాసంలో అయితే చాలా చాలా వ్రతాలు జరుగుతాయి. మామూలుగా అంటే మా సంవత్సరాంతంలో మామూలుగా జరుగుతాయి. రోజు 2-3 వ్రతాలు ఖచ్చితంగా జరుగుతాయి. భక్తులందరికీ ఈ సౌకర్యం ఏర్పాటు చేసినాము. ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు. మరియు కళ్యాణ మంటపం కూడా నిర్మించాము. అందులో ఇది ఏంటి చేస్తారు కదా సామూహిక ఉపనయనాలు అన్నప్రాసనలు చేసుకోవచ్చు. భక్తులు ఏ రోజైనా ఒక రోజు ముందు రోజు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ చుట్టుపక్కలలో దగ్గరలో ఎక్కడ లేవు కనుక ఇక్కడ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయం నిర్మాణం చేసి అందరూ కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావడానికి అవకాశం ఉండాలి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ధర్మపురి క్షేత్రానికి విచ్చేసి స్థానిక గోదావరి నదిలో పుణ్యస్నానాలను ఆచరించి స్థానిక దైవం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయాలైన శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ యమధర్మరాజు ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఆలయం ముందు గల ఉసిరి చెట్టు వద్ద నవమి సందర్భంగా భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టును సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపంగా భావిస్తారు. దీంతో భక్తులు కార్తీక దీపం ఉసిరి చెట్టు వద్ద వెలిగించి
ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రాహ్మణోత్తములకు దీపాలను దానం చేశారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి రాష్ట్ర ప్రభుత్వం రూడా చైర్మన్ బాధ్యతలు అప్పగించడం అందరికీ తెలిసిన విషయం. ఈరోజు బొడ్డు వెంకటరమణ చౌదరి రూడా చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేయడానికి పార్టీ ఆఫీస్ నుంచి భారీ సంఖ్యలో ప్రమాణ స్వీకారానికి బయలుదేరారు. న్యాయాన్నెదురించే గనుడై అలు పెరుగని మా ఆంధ్రుడు నీవై అలు పెరుగని మా ఆంధ్రుడు నీవై చంద్రన్న తోడుగా గెలుపు వైపుగా గణమెత్తే దళమవుతామన్నా గణమెత్తే దళమవుతాము కష్టాలు తీరులు గగనా సైకిల్కే చెయ్యి సోదరుల వాడవాడల పునఃస్థాపనకు తెలిపే పొట్టు రమణా చౌదరి పొట్టు అన్నియ్యర మనకేంటట్టు వస్తున్నాడదిగో పొట్టు అన్నియ్యర మనకేంటట్టు స్వతంత్రపూరిత రాజకీయ సమ్మేళనమై చూస్తుంది. ముందు బయలుదేరాలి, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందరికీ విజ్ఞప్తి, 2 వీలర్స్ అన్ని ముందు పెట్టుకోవాలి. 2 వీలర్స్ అన్ని ముందు పెట్టుకోవాలి. దయచేసి అందరికీ విజ్ఞప్తి, లోనున్న కార్యకర్తలు అందరూ కూడా బయటికి రావాలి. ఇక్కడ నుంచి ర్యాలీగా రాజమండ్రి వెళ్ళి అక్కడ నుంచి చేరుకోడికి వెళ్తాను. మన ఊరికి అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరు కార్యకర్తలు అందరూ కూడా లోన్ ఆఫీసులో ఉన్న వాళ్ళు, అలాగే బళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కెమెరామెన్ ఎక్కడ ఉన్న వాళ్ళు దయచేసి 4 మందికి రావాల్సిందిగా కోరుతున్నాం. కెమెరామెన్ ఎక్కడున్నా దయచేసి 4 మందికి రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు 2 వీలర్స్ ఉన్న వాళ్ళందరూ ముందు నడవాలి. కార్లు ఉన్న వాళ్ళందరూ దయచేసి కార్యకర్తలు అందరూ కారు ఎక్కవలసిందిగా కోరుతున్నాం. కార్యకర్తలు అందరూ కూడా దయచేసి ఇక్కడ నిలబడద్దు. తమకు వెహికల్ ఉన్న వాళ్ళు వెహికల్, కారు ఉన్న వాళ్ళు కారు ఎక్కితే ర్యాలీ స్టార్ట్. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పెట్రోల్ పోసుకొని రైతు దంపతుల ఆత్మహత్యా యత్నం. క్వింటాల్కు 7.5 కిలోలు తరుగు తీస్తున్నారని ఆవేదనతో, మనస్తాపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతు గుగులోతు కీమా నాయక్, పున్నమ్మ దంపతులు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నం చేశారు. క్వింటాకు 7 కిలోల పైన తరుగు తీసేస్తే మేమెలా బతకాలి, మేము చావడం మేలని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు.
క్వింటాలుకు 7 కిలోల తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు చెప్పడంతో ఒప్పుకోని రైతులు 7 కిలోలు అయితే పనికొస్తాయి, 8 కిలోలు అయితే పనికొస్తాయి. ఏం బాగుపడతాం ఇక మేము మందు తాగి తాగకపోతే ఏమున్నది సార్ ఇప్పుడు మందు ఒక లీటర్ తెచ్చుకొని ఇద్దరం పేర్ల మొగలు సస్తే పేరు ఉంటది. అదే ఇక ఉన్నది మాకు 3 కిలోలు అయితేనేమో మీకు మంచిగా పనికొస్తాయి. వేములవాడ అర్బన్ మండలం సంకిపల్లిలో బండి సంజయ్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సంకిపల్లిలో సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కొత్తపల్లి పట్టణ కేంద్రంలో కరీంనగర్ జగిత్యాల వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బీజేపీ పట్టణ అధ్యక్షులు కెంచా శేఖర్ మాట్లాడుతూ కొత్తపల్లి నుండి కొక్కెరకుంట, మోతే, రామడుగు మరియు ఇతర గ్రామాలకు వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ రోడ్డుతో కొత్తపల్లి పట్టణ ప్రజలు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు వాళ్ళు, కుటుంబాలు రోడ్డుపై ఉన్న మట్టి దుమ్ముకు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిసినా కూడా ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే కొత్తపల్లి నుండి కొక్కరకుంట వెళ్లే రోడ్డు నిర్మాణం చేసి పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు ఉపశమనం కలిగించాలని బీజేపీ పట్టణ శాఖ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్ఎండ్బి కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ పట్టణ శాఖ హెచ్చరిస్తున్నది. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించుకోవడం జరిగినది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వేల్పూర్ గ్రామానికి చెందిన ధూమ్ధామ్ కళాకారుడు తెలంగాణ ఉద్యమంలో తన గళం ఎత్తి తన పాటతో ప్రజలను చైతన్యపరిచిన కళాకారుడు శనిగరపు బాబ్జీ అరుణ్ దంపతుల కుమార్తె వెన్నెల వైద్య విద్య ఎంబీబీఎస్ చదువుతున్న క్రమంలో బాబ్జీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల పాడి ఉదయనందన్ రెడ్డి, నా కూతురు వైద్య విద్య అభ్యసిస్తుంది, నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నా కూతురికి ఎంబీబీఎస్ విద్య కోసం ఆర్థిక సహాయం కావాలని అడిగారు. వెంటనే పాడి ఉదయనందన్ రెడ్డి స్పందించి వెన్నెల డాక్టర్ చదువు కోసం తన అనుచరులచే 25,000 రూపాయలు వెన్నెల తల్లిదండ్రులకు అందజేశారు. చెల్పూర్ ఇంద్రనగర్ గ్రామానికి చెందినటువంటి ధూమ్ధామ్ కళాకారుడు తెలంగాణ ఉద్యమంలో గలమెత్తి ఉర్రు తొలగించినటువంటి కళాకారుడు శనిగరపు బాబ్జీ అరుణ దంపతులకు ఒక ఆణిముత్యం జన్మించింది. ఆ ఆణిముత్యం పేరు వెన్నెల. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని ఒక మంచి విద్యావంతురాలుగా ఎదిగి ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరైనా కూడా ఏదన్నా ఉన్నట్టు ఏది ఉంటే ఆదుకునేందుకు నేనున్నా అనేటువంటి మనోధైర్యం కల్పించేటువంటి వ్యక్తి మన వీణవంక గ్రామానికి చెందినటువంటి పాడి ఉదయనందన్ రెడ్డి గారికి అరుణ, వెన్నెల, మా బాబ్జీ బ్రదర్, తర్వాత లస్మన్నపల్లె సర్పంచ్ రామన్న, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు, ఈ మధ్య కాలంలో వారికి సమాచారం చేరవేయడం జరిగింది. తారు రోడ్డుపై గుంతలు పూడ్చిన టీడీపీ నాయకులు.
లోక్నాథ్ నాయుడు, హేమచంద్ర నాయుడు ఆధ్వర్యంలో బంగారుపాలెం మండల కేంద్రంలోని చెన్నై బెంగళూరు జాతీయ రహదారి అండారెడ్డిపల్లి వద్ద గల జాతీయ రహదారిపై మురికి నీరు ప్రవహిస్తూ గత సంవత్సరం రోజులుగా గుంతలమయమై నిత్యం ప్రమాదాలకు గురవుతున్న జాతీయ రహదారిని శనివారం జిఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఈశ్వరనాయుడు, నలగంపల్లి టీడీపీ నాయకులు కళ్యాణ్, టీడీపీ మండల ఉపాధ్యక్షులు లోకనాథ్ నాయుడు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు హేమచంద్ర నాయుడు, బుజ్జినాయుడు ఆధ్వర్యంలో తారు రోడ్డు నందు కంకర పోసి గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, టీడీపీ మైనారిటీ యువ నాయకుడు షబ్బీర్, టీడీపీ యూత్ లీడర్ మహేష్, సోము, ఉమాపతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర చట్టం వేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు డిమాండ్ చేశారు. శనివారం నవంబర్ 26 నాడు దేశవ్యాప్తంగా జరిగే ప్రజా రైతు కార్మిక నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కుబీర్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 13 నెలల ఢిల్లీ రైతు దిగ్బంధనం ముగింపు సందర్భంగా రైతాంగానికి ఇచ్చిన లిఖితపూర్వక హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ బైన్సా డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. రైతు కూలీ సంఘం, రైతుల సంయుక్త కిసాన్ మోర్చా రైతులకు సంబంధించి ఎల్లుండి 26వ తేదీ నాడు దేశవ్యాప్తంగా రైతులు కనీస మద్దతు ధర అన్ని పంటలకు ఇవ్వాలా, పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని చెప్పేసి, రైతుల రుణాలు మాఫీ చేయాలా, కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళ హక్కులు కాలరాసే కోడ్లను నష్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అలాగే కార్మిక సమస్యల పరిష్కారం కోసం 26వ తేదీ నాడు దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎల్లుండి కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయి. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్ లో చిల్డ్రన్ పార్క్ ను స్థానిక కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దయానంద్ నగర్ లో ప్రజలు భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపిస్తున్నారని, గౌతమ్ నగర్ ప్రజలకే కాకుండా మల్కాజ్గిరి ప్రజలకు త్వరలోనే గౌతమ్ నగర్ ఆర్యూబీ నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని అన్నారు. వాళ్ళు చెప్తారే ఈ యొక్క ఏరియా డెవలప్మెంట్ కు నిత్యం కృషి చేస్తున్న మా సునీతక్కకి, మా రామన్నకి, ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులకు మరియు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు ఒక చిన్న బేసిక్ ఈ పొలిటికల్ సిస్టమ్ లో ఇవాళ దయానంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, మనమే
బస్తీలు కానీ ప్రభుత్వం మీదనో ఇంకా ఇతరతర రాజకీయ నాయకుల మీదనో డిపెండ్ అయి ఆ కాలయాపనకు అంటే కాలయాపన జరుగుతుంటది. బట్ మీరందరూ మీ ప్రతి ఒక్క కాలనీ డెవలప్మెంట్ లో ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. కరీంనగర్ కొత్తపల్లిలో అభ్యుదయ మాల సోదరులకు డిసెంబర్ 1న జరగబోయే మాలల సింహగర్జన సభకు మన గ్రామం నుండి మాలకుల బంధువుల ఉనికిని చూపించాల్సిన అవసరం ఉంది అని మాలల మహాగర్జన మీటింగ్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అధ్యక్షులు అంకాల హనుమండ్లు, చనంతపలకల అజయ్, మండల అధ్యక్షుడు గుంటపల్లి రవీందర్, ఉపాధ్యక్షులు ఇనుగంటి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి చంద్రపాల్కల స్వామి మరియు కోశాధికారి జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి అభ్యుదయ మాల కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ వద్దురా, కలిసుంటే ముద్దురా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. చెప్పాలి తీసేప్పుడు పక్కన కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో చెలో హైదరాబాదు మాలా మహానాడు సింహగర్జనకు మాలలందరూ కంకణ బద్దులై అందరూ కలిసి ఏకదాటిపై మేమున్నామని సపోర్టు చేస్తూ జాతికి ఈ ఎస్సీ అంగీకరణ మీద 30 సంవత్సరాలు పోరాటం చేస్తున్న మాదిగలు ఈరోజు ఈ నెల వరకు సుతం మాదే మా ఎస్సీ అంగీకరణ అవుతుంది అంటుర్రు. దానికి మేమున్నామని మాలలు ఏకదాటి మీదకి వచ్చి ఎస్సీ అంగీకరణ వద్దు, మనం కలిసి ఉంటే ముద్దు అన్న నినాదంతో వీళ్ళందరూ మాలలు ఒకటయ్యారు. ఇప్పటికైనా కానీ మన జిల్లాలో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో మన దానిలో ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, వకీళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వీళ్ళు సుతం మాల జాతికి సపోర్టు చేసుకుంటూ మాలలకు ఎంకరేజ్ చేసి మాలల హక్కులను అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మన కాపాడాలని ఈ మాలలందరికీ ఈరోజు కొత్తపల్లి నుంచి పిలుపునియనైనది. ఇది కొత్తపల్లి మండలము. కొత్తపల్లి గ్రామంలో ఇక్కడ ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ నుంచేలి మేమున్నామని 5 బస్సులకు కొత్తపల్లి వాళ్ళు చలో హైదరాబాద్ కార్యక్రమానికి సింహగర్జనకు అది గ్రౌండ్ సుతం పరేడ్ గ్రౌండ్ ప్లాటిన్ దగ్గర అందరూ ఏకాస్తులై కంకణబద్దులై ఈ మాలా జాతికి సపోర్ట్ చేస్తూ మన హక్కులను మనం కాపాడుకుందాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుదామన్న ఆలోచనతోటి అందరు కంకణబద్దులైనారు. ఇక్కడ కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ గుంటి రవీందరు మరియు కుల పెద్ద మనిషి, ఇక్కడ సంఘం పెద్ద మనిషి వంకాల హనుమంత్ గారు, మరి వైస్ ప్రెసిడెంట్లు, మరి గ్రామ శాఖ అధ్యక్షులు, మరి ఉపాధ్యక్షులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా పేరు శంకరు, వెలిశాల మాలా మహానాడు జిల్లా అధ్యక్షుని. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్వాక గ్రామంలో రేషన్ షాప్ డీలర్ కోటా సుజాత అనే మహిళ అక్రమంగా 2 ఎలక్ట్రానిక్ కాంటాలు ఉపయోగిస్తూ రేషన్ సరుకులు తక్కువ తూకం వేస్తూ మోసానికి పాల్పడుతుందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాంటాతో పాటు అక్రమంగా మరొక ఎలక్ట్రానిక్ కాంటాను ఉపయోగిస్తూ రేషన్ కార్డుదారులకు రేషన్ను తక్కువ జోకుతూ మమ్మల్ని మోసం చేస్తున్నారంటున్నారు. ఆన్లైన్లో వేలిముద్రలు రావడం లేదంటూ లబ్ధిదారులను నమ్మిస్తూ వారికి రావాల్సిన రేషన్ బియ్యం ఎక్కడికి సరఫరా అవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. రేషన్ షాపుకు సంబంధించిన సూచికా పట్టికల బోర్డు కూడా లేవని, సామాన్య ప్రజలకు జరుగుతున్న సదరు అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన రిపోర్టర్పై దురుసుగా ప్రవర్తించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ సరఫరాను అర్హులైన నిరుపేదలకు అందేలా చూడాలని, ఇలాంటి రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరి ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడాలి. మరి అది అర్థలేదు. ఇంకొక దాంట్లో 18 కిలోలు 18 కిలోలు ఇంకో దాంట్లో ఇంకొక దాంట్లో 18 కిలోలు 18 కిలోలు ఇంకో దాంట్లో ఇంతకుముందు వాళ్ళకి ఇచ్చిరా బియ్యం నువ్వు వచ్చినావు కదా. చక్కెర కరెక్ట్ వస్తుందా, బియ్యం కరెక్ట్ వస్తుందా, ఏది కరెక్ట్ వస్తుంది? చక్కెర కరెక్ట్ వస్తుందా, బియ్యం కరెక్ట్ వస్తుందా, ఏది కరెక్ట్ వస్తుంది? బియ్యం తక్కువ వస్తున్నాయి. ఎల్బాక గ్రామంలో బియ్యం జోక్తో తక్కువ వస్తున్నాయి. మాడ కొండారెడ్డి నా పేరు. అది తీస్తున్నా ఇప్పుడు ఇక్కడ రేషన్ షాప్ దుకాణం కాబట్టి మేము వచ్చినాం. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు నేనేమన్నా మేము మీడియా రిపోర్టర్ కాబట్టి తీస్తున్నాం. మేము రిపోర్టర్ కాబట్టి తీస్తున్నాం. ఇప్పుడు నేను అన్యాయం జరిగిందని నేను అంటున్నానా? ఎందుకు మాకు తీసే హక్కు లేదా? వీడియో రిపోర్టర్ లేదని అనిపించండి. ఎవరైనా అడుగుతూనే తీయాలా? మేము ఇది దుకాణం, ఇది రేషన్ షాప్ సంబంధించింది. ఇది రేషన్ షాప్ సంబంధించింది, ఇది ప్రభుత్వం సంబంధించింది కాబట్టి జాతీయ ఉత్పత్తి పబ్లిక్ చౌక అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మేము డిస్టర్బెన్స్ చేస్తున్నానా? మేము ఏం చేస్తున్నా? ఈయన వీడియో తీసుడు తప్ప రిపోర్టర్ ఇక్కడికి వచ్చి అంతే నానే. ఇప్పుడు నేనేమన్నా ఇక్కడికి వచ్చినట్టు ఒక మాట అన్నా, నేనేమన్నా అన్నా పెద్ద మనిషి చెప్పా. ఏమన్నా నా వర్క్ నేను చేసుకుంటానే కదా, అంతే కదా. కామారెడ్డి జిల్లా పిట్లం అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి, వరల్డ్ రికార్డ్ హోల్డర్ మరియు వరల్డ్ ఛాంపియన్ తక్కడపల్లి ప్రతిభ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మరియు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ నిర్దేశంలో కామారెడ్డి జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో వారాంతపు ఉచిత శిక్షణలో తమను తాము రక్షించుకోవడం, ఆత్మరక్షణ మెలకువలపై ఉచిత శిక్షణపై విద్యార్థినుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. चलो 1 2 3 4 5 6 7 8 9 10 right hand 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామం నుంచి మాజీ సర్పంచ్ తెలగంశెట్టి శ్రీను మరియు ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ ధర్మరాజు తెలుగు తమ్ముళ్లు అందరూ కలిసి రూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా భారీ ర్యాలీతో ప్రమాణ స్వీకారానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.
చాణక్యమున్న చౌదరి వేడి చాణక్యమున్న చౌదరి వేడి నాడదిగో బొట్టు అరుగయ్య రమణకు నా చౌదరి బొట్టు అరుగయ్య రమణకేంటట్టు నాడదిగో బొట్టు అరుగయ్య రమణకేంటట్టు చంద్రపూరిత రాజకీయ సమ్మేళనమై చూస్తున్న దృశ్యం స్వతంత్రపూరిత రాజకీయ సమ్మేళనమై చూస్తున్న దృశ్యం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్ర కళా వేదిక సంయుక్తంగా నిర్వహించిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రముఖ కవి, రచయిత మరియు ఏసీపీ శ్రీ పెరికే నాగభూషణం గారిని ఘనంగా సన్మానించారు. First, I would like to call Mr. Srinivas Reddy, Lankan Garu. Please come on to the. Please come. Welcome, sir. Thank you so much for coming. Now our Sri Pulkar Police. लोगों की हमको क्लास बंद करा सकते करने लगा सकते Okay, now I would like to call the Human Reddy sir, Adupatra Police. Yes. Thank you so much.
संतोष